देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूबनगर के मुकामी ख़बरनामा अक्से महबूबनगर में आपका इस्तक़बाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन्ना खियारकुम उहासिनुकुम अखलाक़न, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे हों। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ की कॉस्मिक बरादरान से उनके घर पर मुलाकात। GHMC इंतखाबात के पेश नज़र शहर के मारूफ ताजिर मोहम्मद अहमद कॉस्मिक CEO सिटी इंडिया न्यूज़ की दख्तर की शादी में शिरकत न करने पर रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज उनके मकान वाक़े न्यूटाउन पहुंचकर मोहम्मद अहमद और ब्रदर मोहम्मद मकसूद और मैनेजिंग डायरेक्टर सिटी इंडिया न्यूज़ से मुलाकात की और गुलदस्ता पेश करते हुए मुबारकबाद पेश की। इस मौके पर मोहम्मद अशरफ, मोहम्मद ताज, मोहम्मद तैयब के अलावा सदर नशीन बल्दिया KC नरसिम्हलू, श्रीकांत कोट, बल्दी फ्लो लीडर मोहम्मद शब्बीर, मोहम्मद अमजद, मिर्ज़ा जावेद बेग और दीगर मौजूद थे। मुत्तहदा महबूबनगर में मौजूद किसानों के लिए रबी फसल के लिए पानी छोड़ने का मुतालबा करते हुए TPCC तर्जुमान हर्षवर्धन रेड्डी ने महबूबनगर एडिशनल कलेक्टर सीता रामा राव को एक अर्जी पेश की। इस मौके पर उन्होंने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि रवां साल बेहतरीन बारिश की वजह से कोयल सागर प्रोजेक्ट पानी से भरा हुआ है, लिहाजा रबी फसल के लिए पानी को छोड़ा जाए। और मजीद उन्होंने कहा कि नहरों की मरम्मत के नाम पर रबी फसल को पानी फराहम ना करने पर बरहमी का इजहार किया। उन्होंने सवाल किया कि क्या इस मरम्मती काम के लिए काश्तकार एक फसल को रोकना कहां तक दुरुस्त है। పర్మిషన్ తీసుకోలేదు చెప్పాలా ఇప్పుడు పైకి పోయినప్పుడు అదే పైకి వచ్చినాక మీరు ఎట్లా విజువల్ తీసుకుంటారు కిందికి వచ్చి సందీప్ రైతుల కోసం వరప్రసాదదాయినిగా ఉన్నటువంటి మధ్య తరహా ప్రాజెక్టు కోయిల్సార్ ప్రాజెక్టు. మరి అలా వర్షాల వల్ల కోయిల్సార్ ప్రాజెక్టులో
పూర్తి కెపాసిటీ అయినటువంటి 32 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. కానీ ఈ 32 ఫీట్లు ఉన్నటువంటి కోయిల్ సాగర్ నుంచి కుడి కాలువ కింద ఉన్నటువంటి సుమారు 12,400 ఎకరాల ఆయకట్టుకు ఈ రబీ పంటకు అంటే యాసంగి పంటకు నీళ్లు వదలము, రైతులు ఎవరు కూడా తుకాలు పోసుకోవద్దని ఇంజనీర్ల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి కావలికారులు దండోరా వేస్తున్నారు. అంటే ఆ యొక్క కుడి కాలువను విస్తరణ పనులు చేపడతాము, కాలువలు రిపేర్లు చేస్తాం కాబట్టి నీళ్లు వదలలేమని ప్రభుత్వం చెప్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 2004లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 419 కోట్లు కేటాయించి 50,000 ఎకరాలకు స్థిరీకరణకు ఆ రోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇలా మేము స్థిరీకరణను కానీ ఆ యొక్క వైశాల్యాన్ని పెంచడాన్ని కానీ వ్యతిరేకించడం లేదు. ఆల్రెడీ వర్షాకాలంలో అతిగా కురిసినటువంటి వర్షాల వల్ల అన్ని రకాల పంటలను అటు పత్తిని కానీ ఆమ్దాలను కానీ పల్లీలను కానీ మొన్నటి వరకు కోతలయ్యే వరకు కురిసినటువంటి వర్షాల వల్ల వరి కూడా నష్టపోయినటువంటి రైతులు రబీ మీద ఆశ పెట్టుకున్నారు. ఈరోజు మరి రబీ పంట పండితే వర్షాకాలంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవచ్చని రైతులు ఆశతో ఉన్నటువంటి క్రమంలో ఇలా క్రాప్ హాలిడే ప్రకటించడం సమంజసం కాదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ యొక్క యాసంగి పంట ఇప్పటికే చాలామంది తుకాలు పోసి ఉన్నారు. వారం 10 రోజుల నుంచి తుకాలు పోశారు. ఒక 10 రోజులైతే నాటు పెడతారు. అంటే మార్చి 15వ తారీఖు వరకు ఈ యాసంగి పంట పూర్తిగా కోతలు కూడా అయిపోతాయి. మరి మార్చి 2వ వారం వరకు నీళ్లు విడుదల చేసి 2వ వారంలో నీళ్లు పూర్తిగా బంద్ చేసి అప్పుడు కాలువల స్థిరీకరణ చేయవచ్చు. పూర్తిగా వేసవికాలం ఉంటుంది. మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అంటే దాదాపు 5.5 నెలలుగా పెరిగినటువంటి టెక్నాలజీ, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, మిషనరీస్ ఉన్నాయి, హైటెక్ మిషనరీస్. ఈ 5.5 నెలలలో ఖచ్చితంగా ఆ కాలువల స్థిరీకరణ చేయవచ్చు. మరి అధికారులు ఆ విధంగా చేయాలి. ఎవరైతే 33 కోట్ల కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క లాభం కోసం కాంట్రాక్టర్ యొక్క ఒత్తిడి పైన 9,400 నుంచి 12,400 ఎకరాలలో రబీ పంట పండించుకుందామని ఆశపడ్డ రైతులను మీరు పంటలు వేసుకోవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ నీళ్లు కనుక వదలకపోతే రైతుల చేత ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పడానికే ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి వస్తే వారు లేరు. అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు సీతారామారావు గారిని కలిసి రైతుల యొక్క సమస్యను పూర్తిగా వివరించడం జరిగింది. खेल और खिलाड़ियों को फरोग देने के लिए हमेशा पेश रहने का तयक्कुन मारूफ समाजी कारकुन पवन कुमार ने दिया। देवरकदरा हल्के के अमिस्तापुर मौजे से ताल्लुक रखने वाले युवजना संगम की निगरानी में जिले सतह पर क्रिकेट टूर्नामेंट का इनेकाद किया गया। इस टूर्नामेंट के फाइनल मैच में पवन कुमार बैसते मेहमान खुसूसी शिरकत करते हुए फाइनल जीतने वाली राजमोर टीम और रनर अप अमिस्तापुर टीम को ट्रॉफी हवाले की। इस मौके पर उन्होंने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि बदलती हुई तकनीकी वजूहात की वजह से नौजवानों में खेलों की जानिब मैलान में कमी आई है, लिहाजा खेलों को फौक़ियत दिलवाने के लिए समाज और हुकूमतों को आगे आने की ज़रूरत है। उन्होंने इस मौके पर तयक़ुन दिया कि वो खेलों के फ़रोग़ के लिए काम करेंगे। Suresh is a batsman. Let's see what he will do. Laddu is playing. Suresh on strike. Oh. Fast ball onto the wickets. Defended by the batsman. Trying to hit through the gaps. Wow, what a ball. భూత్పూర్ మండల్ అమిస్తాపూర్ విలేజ్ దేవరకద్ర కాన్స్టెన్సీ అమిస్తాపూర్ విలేజ్లో 15వ తారీఖు రోజు నేనే ఓపెన్ చేశాను ఈ టోర్నమెంట్ని. నవచేతన యువజన సంఘం తరఫున యువకులు
టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్తే నా నోటీస్ తీసుకొస్తే ఆ యువకులు నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. 15వ తారీఖులో నేనే ఓపెన్ చేసిన. ఈరోజు ఫైనల్గా దాదాపు 75 టీములు లాస్ట్ 15 రోజుల నుంచి ఈ క్రికెట్ ఆడుతూ వచ్చారు. ఈరోజు ఫైనల్గా ఇటు పెదరాజమూరు అలానే అమిస్తాపూర్ విలేజ్ ఫైనల్ రావడం జరిగింది. పెదరాజమూరు విలేజ్ వాళ్ళు ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి అమిస్తాపూర్ వాళ్ళు వచ్చారు. క్రీడలు అనేది ప్రతి ఒక్కరికి అవసరము. మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, శరీర వికాస దోహదపడుతుంది. ఎందుకంటే క్రీడలు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకంటే చిన్న గ్రామీణ నుంచి యువకులు ఈ క్రీడలు స్టార్ట్ కావాలి. సో చాలా మటుకు తగ్గిపోయింది క్రీడలు అనేది. నేను చిన్న ఉన్నప్పుడు చాలా క్రీడ ఆడేటోళ్ళం, మేము డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఆడేటోళ్ళము. అలా మొత్తానికి తగ్గిపోయింది. అందుకే నా నోటీస్ తీసుకొచ్చారు ఈ విలేజ్లు. రాబోయే రోజుల్లో దేవరకథ కాన్స్టిట్యూన్సీ మొత్తం కాదు, జిల్లా మొత్తంలో నా ఫోకస్ పెట్టుకున్నాను. ఎవరైతే యువకులు ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే క్రికెట్ ఆడాలన్న ఉత్సాహం ఉందో, ఎవరు ఫుట్బాల్ ఆడాలన్నా, వాలీబాల్ అన్నా, ఎనీ సంబంధించిన గేమ్లు నేను ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నాను. ఈ విలేజ్ని ఎట్లా ప్రోత్సహించినో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం ప్లస్ జిల్లా వైజ్గా ఈ క్రీడలను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఇది మెయిన్. ఈ క్రీడలను ప్రోత్సహించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మంత్రి వి శ్రీనివాసరావు గారు, అలాగనే మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆలంగడ్డ రెడ్డి గారి సహకారంతో, వాళ్ళ ఆశీస్సులతో మనం ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే టోర్నమెంట్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమిస్తాపూర్ దాదాపు నేను ఎవ్రీడే రిపోర్ట్ తెచ్చుకుంటున్నాను. ఈ విలేజ్లో అంటే క్రికెట్ ఆడేటప్పుడు గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, కానీ ఒక సింగిల్ కొట్లాట లేదు, సింగిల్ గొడవ లేదు. సో నిజంగా చెప్తున్నా, ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేశారో వాళ్ళకు నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు. जिला रंगारेड्डी के चेवेल्ला के पास पेश आए खौफनाक सड़क हादसे में हैदराबाद से ताल्लुक रखने वाले एक ही खानदान के 6 अफराद जान बहक हो गए। हैदराबाद बीजापुर रोड पर आज सुबह एक इनोवा कार ट्रक से टकरा गई। हादसे में कार में सवार 6 अफराद हलाक और 4 जख्मी हो गए। सिकंदराबाद के ताड़बंद से ताल्लुक रखने वाले ये अफराद महबूब नगर जा रहे थे कि इनोवा कार अचानक बोरवेल खोदने वाली गाड़ी से टकरा गई, जिसकी वजह से कार का सामने आने वाले हिस्से को मुकम्मल तौर पर नुकसान पहुंचा था। हादसे में कार ड्राइवर समेत 6 अफराद हलाक हो गए और 4 अफराद जख्मी हुए। हलाक होने वालों में एक बच्चा भी शामिल है। पुलिस ने मौके पर पहुंचकर जख्मियों को अस्पताल पहुंचाया। जान बहक होने वाले अफराद की शनाख्त आसिफ खान, सानिया, नाजिया बेगम, नाजिया बानो और शाह बानो के नाम से हुई है। पुलिस ने खुसूस में एक मुकदमा दर्ज कर लिया है। ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:40-6:45 ప్రాంతంలో ఈ మల్కాపూర్ కందవాడ గేట్ మధ్యన బోర్వెల్ బండికి మరియు ఇన్నోవా వెహికల్కు యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎంబడే మా పెట్రోల్ మొబైల్ తర్వాత అవైలబుల్ ఉన్న స్టాఫ్ తోటి నేను కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ప్లేస్ యాక్సిడెంట్ ప్లేస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఈ బోర్వెల్ బండి చెవెళ్ళ నుంచి మొయినాబాద్ దిక్కు వెళ్తుంది. ఈ ఇన్నోవాలో ఉన్న ఇన్నోవా వెహికల్ హైదరాబాద్ టు గుర్మిట్కల్ చెట్ల మందుకు వెళ్తున్నట్లు తెలిసింది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా బయలుదేరినట్టు తెలిసింది. కాబట్టి కందవాడ మల్కాపూర్ గేట్ మధ్య రాగానే చిన్న కర్వ్ ఉంది. ఈ కర్వ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అందులో 6 మంది చనిపోవడం జరిగింది. ఇన్నోవాలో ఉన్నటువంటి వ్యక్తులు 4 లేడీసు, ఒక డ్రైవరు, ఒక చిన్న పాప చనిపోయింది. 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇంజూర్డ్లలో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక చిన్న బాబు ఉన్నాడు. బాబు మామూలుగానే ఉన్నాడు. ఈ మిగతా 2కి ఇంజురీస్ ఉన్నాయి. టోటల్ 11 మంది వెహికల్లో ఉన్నారు. అందులో లేడీసు మగవాళ్ళు కలిపి. ఈ ప్రమాదానికి కారణము సరైన కారణం ఎందుకు జరిగింది అనేది వెరిఫై చేస్తాం. బాడీస్ చెవెళ్ళ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంజూర్డ్ పర్సన్ని ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. जिला महबूब नगर मुस्तकर के सरकारी पॉलिटेक्निक कॉलेज में तेलंगाना एमसेट बाईपीसी तलबा की असनाद की जांच प्रोग्राम मुनाकिद किया, जिसके तहत कॉलेज स्टाफ ने बी फार्मेसी, बायोटेक्नोलॉजी और डी फार्मा के महकमों में तलबा के सर्टिफिकेट की जांच की। जबकि कल 156 तलबा के स्लॉट बुक किया और आज सर्टिफिकेट के इम्तिहान में 45 तलबा शरीक हुए। 3 दिसंबर को कॉलेज का इंतखाब कर 5 दिसंबर को नशिस्त को मुकर्रर करदा कॉलेज की इतला तलबा को बजरिए फ़ोन पर मैसेज के ज़रिए मुतल्ला किया जाएगा। इस मौके पर कॉलेज के कंप्यूटर एडमिनिस्ट्रेटर रामकृष्ण ने सर्टिफिकेट के इम्तिहान की मुकम्मल तफसीलात से आगाह किया।
जुमेरात से शुरू होने वाले सेमेस्टर इम्तिहानात और अमली इम्तिहानात मुलतवी करने का PDSU जिले सदर पेदांटी रामाकृष्णा ने किया। उन्होंने आज बरोज़ चहारशुंबा महबूब नगर में वाक़े अम्बेडकर चौराहे पर तलबा की हमरा बड़े पैमाने पर धरना मुनाकिद किया। इस मौके पर उन्होंने कॉलेज इंतजामिया से तलबा के लिए हॉस्टल को फौरी खोलने और MVS डिग्री कॉलेज प्रिंसिपल डॉक्टर S विजय कुमार को तलबा से बात करते हुए इम्तिहानात को आर्जी तौर पर मुलतवी करने का मुतालबा किया। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़। दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज हक़ की आवाज़।